ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్యా ఉపాసకులు ప్రశాంత్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అంటే దుర్గాదేవి దుర్గతులన్నీ పోగొట్టేదే దుర్గా అని అంటూ ఉంటారు. అయితే శూలిని దుర్గా అని మీ మాటల్లో నేను విన్నాను. అసలు ఎవరు ఈవిడను అర్చించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అసలు శూలిని దుర్గా అనే నామం ఎలా వచ్చింది, ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి పూజలు చేయాలి అనేది తెలియజేయండి. దుర్గా అమ్మవారి విద్యలలో, దుర్గా అమ్మవారి మంత్రశాస్త్రాల్లో చాలా విశేషంగా విస్తారంగా చాలా మంత్రాలు ఉన్నాయండి. దుర్గా అమ్మవారికి శతాక్షి దుర్గా అని, శూలిని దుర్గా అని, కూష్మాండిని దుర్గా అని, అలా మనకి దుర్గా అమ్మవారి మంత్రాలు చాలా విశేషంగా ఉన్నాయి. ఒకే దుర్గా కానీ అమ్మవారి మంత్రరాశి మాత్రం చాలా విస్తారంగా ఉన్నది. ఒక్కొక్క మంత్రం ఫలానా దానికి ప్రత్యేకంగా దీనికి ఈ మంత్రాన్ని దుర్గా అమ్మవారి మీకు ప్రీతిగా ఉంటే ఈ మంత్రంతో ఈ కోరిక ప్రత్యేకంగా ఇదే చేయండి అని మనకి మంత్రశాస్త్రాల్లో అందించారు. దాన్ని వనదుర్గా విద్య, వనదుర్గా మహావిద్య కూడా చాలా విస్తారమైన విద్య. మనకి ఇప్పుడు చండీ సప్తశతి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో అట్లాగే వనదుర్గా మహావిద్య అనేటువంటిది దుర్గా విద్యలో చాలా విశేషమైనటువంటిది. అలాంటి వనదుర్గా మహావిద్యలో మనకి అందించేటువంటి మహామంత్రాలలో ఒకటి శూలిని దుర్గా. ఈ శూలిని దుర్గాని నేను ఆ రోజు సందర్భంలో మీకు తెలియచేసింది కూడా ఏంటంటే మా గురువుగారి ఆజ్ఞ. వారు ఎవరికో ధర్మాత్ములకి ఇబ్బంది కలిగిస్తున్నారు శత్రువులు అని వారి శిష్యులందరినీ కూడా శూలిని దుర్గాని ఉపాసన చేయమని గురువుగారు ఆజ్ఞాపించారు. సో కాబట్టి అది ఎందుకోసం చేసామనేది మాకు తెలియదు. గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఆయన ధర్మానికి అడ్డపడేటువంటి శత్రువులకి మనము ఈ శక్తి ద్వారా అడ్డం వేసి ధర్మాన్ని రక్షించాలి, ఆ ధర్మాన్ని నమ్ముకున్నని రక్షించాలని చెప్పి శత్రువు సంహారం కోసం శూలిని దుర్గా మహామంత్రాన్ని మేము ఆ రోజు ఉపాసన చేయటం, దాన్ని మీరు సందర్శించడం జరిగింది. దుర్గా విద్యలు ముఖ్యంగా దుష్ట సంహారానికి ఎక్కువగా వినియోగిస్తుంటారు. అంటే దుష్ట సంహారం, శత్రువు కాదు. శత్రువులు అందరికీ ఉంటారు, దుష్టులు అనేటువంటి వారు అందరికీ ఉండరు కదా. శిష్టులకు మాత్రమే దుష్టులు తగులుతారు. దుష్టుడు ఎందుకు తగులుతాడు? శిష్టులకి జరిగేటువంటి అవమానాలు, ధర్మాత్ములకు జరిగేటువంటి ఆ కష్టాలు ఇవన్నీ కూడా దుష్టులు చేస్తుంటారు. అలాంటి దుష్టుల్ని నివృత్తి చేయడానికి ఈ వనదుర్గా మహావిద్య కానీ శూలిని దుర్గా మంత్రం కానీ ముఖ్యంగా వినియోగిస్తూ ఉంటాము. శూలిని దుర్గా మహామంత్రము చాలా శక్తివంతమైనటువంటిది. అమ్మవారు తీవ్రమైనటువంటి పరాక్రమంతో ఆ మంత్రంలో మనకు కనిపిస్తుంటుంది, దర్శిస్తూ ఉంటుంది. అంత శక్తివంతమైన మంత్రం అది. శూలిని అంటే శూలిని అనేటువంటిది అమ్మవారికి ఈ శూలిని దుర్గా అమ్మవారు ఆవిర్భావం మరి విశేషంగా మనకు కనిపిస్తుంటుంది. సరభశాలువుడు అని నరసింహస్వామి వారికి ఉగ్రం వచ్చినప్పుడు ఈశ్వరుడు ఒక పక్షిరాజులాగా మారి నరసింహస్వామి వారి యొక్క ఆగ్రహాన్ని ఆపడానికి వచ్చాడు అనేటువంటి ఒక గాథ ఉన్నది మనకి. దాంట్లో శివుడు పెద్ద పక్షిరాజులాగా మారి ఒక రెక్క మీద ప్రత్యంగిర అమ్మవారిని, మరొక రెక్క మీద శూలిని దుర్గా అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఆ సందర్భంలో ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షమైనప్పుడు ఒక రెక్క మీద మహర్షులకు కనిపించినదే శూలిని దుర్గా అమ్మవారు. ఆ శూలిని దుర్గా అమ్మవారు దుర్గా అమ్మవారే, కాకపోతే విశేషంగా ఆమె అక్కడ శూలిని దుర్గాగా కీర్తింపబడింది. ఓకే. సో ఇది ఇప్పుడు ఎంతోమంది తమ నిత్య జీవితంలో చెప్తూ ఉంటారు, మాకు ఇలా ఆటంకం కలిగిస్తున్నారని కానీ, లేకపోతే మా మీద ఏదో చేశారు, మేము ఎదగలేకపోతున్నాం జీవితంలో అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి పూజలు కానీ, లేకపోతే ఇలా శూలిని దుర్గా అమ్మవారిని ఆశ్రయించడం కానీ చేస్తే వాళ్ళకి ఉపశమనం ఉంటుందంటారా? ఎవరు ఆశ్రయించాలి, ఎవరు ఆశ్రయించకూడదని మనం నిర్ణయించకూడదు. మనం ఎవరినైతే గొప్పవారిగా గురువుగా అనుకుంటున్నామో వారిని ఆశ్రయిస్తే వారు నిర్ణయించాలి. ఏ దేవతతో నీ కష్టాన్ని తొలగించుకుంటావు, ఏ మంత్రంతో నీ బాధన పోగొట్టుకుంటావు అనేది గురువులు నిర్ణయించాలి. మనం నిర్ణయించుకొని నాకు ఈ కష్టం వచ్చింది కదా, ఓహో ఈ పలానా దేవత మంత్రంతో మనం ఈ కష్టం తీర్చుకుందామని మనం నిర్ణయించుకోకూడదు. గురువు నిర్ణయిస్తాడు. ఆయనకి ఆ క్షణం దేవత ఏ రూపంలో వాడిని అనుగ్రహిద్దామని ఆయన మనసు కనిపిస్తుందో ఆ మనసు కనిపించిన దేవతని గురువే చెప్తాడు. ఆ చెప్పిన మంత్రమే, ఆ చెప్పిన దేవతే నీకు ఆ కష్టాన్ని తొలగిస్తుంది. కాబట్టి నిర్ణయం మనది కాదు. మనం ఎవరినైతే ఆశ్రయిస్తున్నామో వారు నిర్ణయిస్తారు. ఆచార్యులు కానీ, గురువులు కానీ, ఈ మన కామనాయ పీఠాల్లో ఉన్నటువంటి పెద్దవారందరూ కూడా భక్తుడికి ఏ బాధ వచ్చింది, దానికి తగ్గట్టు ఏ దేవతని ఏ మంత్రాన్ని ఉపాసన చేయాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అనేది గురువే నిర్ణయిస్తారు.
మనం నిర్ణయించుకొని మనమే అనుకొని ఓహో నాకు శత్రువులు ఉన్నారు కదా, వారాహి అమ్మవారి హోమం చేశాను ఫలితం రాలేదు, ప్రత్యంగిరా అమ్మవారి హోమం చేశాను ఫలితం రాలేదు, శూలి దుర్గా హోమం ఏదో కొత్తగా ఉన్నదే దీన్ని మనం చేద్దామని మనం నిర్ణయించుకోకూడదు. గురువు నిర్ణయిస్తే, వారు చెప్తే అప్పుడు మనం దాన్ని ఆశ్రయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇప్పుడు మామూలుగా దుర్గా అమ్మవారి గుళ్ళల్లో చూసినట్టయితే అమ్మవారికి నిమ్మకాయల మాల వేస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటి? ఎవరు వేయాలంటారు? ఆ పవర్ ఏంటి? నిమ్మకాయల్లో ఏంటి అంత పవర్? ఎందుకని ఉపయోగిస్తారంటారు? జంబీర ఫలం అన్నిట్లో కన్నా కూడా చాలా శక్తిని నిగ్రహించి ఆ శక్తిని ఎక్కువసేపు ఆ నిమ్మకాయలో ఉంచేటువంటి గుణం ఉంటుందని గురువులు చెప్తూ ఉంటారు. పైగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి 3 ప్రధానమైనటువంటి వస్తువుల్లో అమ్మవారి పూజలో మొదటిది కొబ్బరికాయ, గుమ్మడికాయ, నిమ్మకాయ. ఈ 3 చాలా ప్రీతి ఆమెకి. ఎందుకంటే బలి అనేటువంటిది ఆమెకు చాలా ప్రీతి. బలి అంటే త్యాగం. త్యాగం చేస్తే ఆమెకు ఇష్టం. మనం ఏం త్యాగం చేయాలి? అంతఃకరంగా ఉన్నటువంటి ఈ చెడు లక్షణాలను త్యాగం చేస్తూనే బాహ్యంగా కొన్ని కోరికలు తీర్చడానికి కొన్ని పదార్థాలు మనం అక్కడ బలిగా కొన్ని సమర్పించాలి, నైవేద్యంగా కొన్ని సమర్పించాలి. బలిగాను పనికొచ్చేది, నివేదనకి పనికొచ్చేది. అట్లాగే ఆమె పాదాల దగ్గరుండి లేదా ఆమె యొక్క శరీరాన్ని తాకి మన దాకా వచ్చి మన దాకా ఎక్కువసేపు అమ్మవారి యొక్క శక్తిని మనతో పాటు తీసుకొచ్చే గుణం కలిగినటువంటిది జంబీర ఫలం. ఆ జంబీర ఫలం ఆమెకి బాగా ప్రీతి కాబట్టి ఆమెను తాకొచ్చిన ఫలం ఎక్కువసేపు ఆ శక్తిని, అమ్మవారి అనుగ్రహాన్ని తనలో దాచుకొని మనకు అందిస్తుంది. కాబట్టి జంబీర ఫలం అనేటువంటిది ఆమెకి ఇష్టము. ఆమెకి మాలగా వేయడం ఎందుకు అంటే మనకి అది ఎక్కడి నుంచి వచ్చిందంటే కపాలమాలలో ఆమె ధరిస్తూ ఉంటుంది. ఆ కపాలమాలలు మనం వేయలేం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా జంబీర మాల వేస్తాం. కపాలమాలలు కూడా ఎందుకు వేసుకుంటుంది అంటే ఆమె ముందు ఎన్నో కల్పాలు, ఎన్నో మన్వంతరాలు, ఎన్నో యుగాలు, ప్రళయాలు ఇవన్నీ ఆమె ముందు జరుగుతూ ఉన్నాయి. ఆమె కళ్ళు మూసి తెరిచే లోపల ఎన్నో బ్రహ్మలు పుడుతున్నారు, సృష్టి చేస్తున్నారు, లయమైపోతున్నది. అలా లయమైపోయిన తర్వాత బ్రహ్మత్యాగం అయిపోయిన తర్వాత ఆ బ్రహ్మ శిరస్సులన్నీ కూడా ఏం చేయాలి? అమ్మవారి పాదాల దగ్గరే పడుతున్నాయి. అవన్నీ ఆమె మాలగా వేసుకున్నది. ఎందుకు కపాలమాల వేసుకుందంటే ఎంతో కాలాన్ని ఆమె తనలో దాచుకున్నది. ఆద్యంతం ఆమె యొక్క శక్తి వ్యాపించి ఉన్నది. ఈ సృష్టి ఈ సంవత్సరము, పై సంవత్సరము, ఈ యుగము, గత యుగము కాదు, ఇలాంటివి ఎన్నో యుగాలు, కల్పాలు, మన్వంతరాలు ఈ సృష్టిలో ఎన్నో చేసింది. ఆమె చేసి చూస్తున్నది కాబట్టి దానికి నిదర్శనంగా భక్తుడు ఆమెను గుర్తించాలని కపాలమాలలు దాన్ని వేయలేం. కాబట్టి దుర్గామ్మవారికి సాత్వికంగా మనం అర్చన చేసేటప్పుడు జంబీర మాలని ఆమె అలంకారంగా వేయటం ఆచారంగా వచ్చింది. అయితే దుర్గాదేవికి ప్రత్యేకంగా రాహుకాల దీపం అని కూడా పెడుతూ ఉంటారు కదా, దాని ప్రాముఖ్యత ఏంటి అంటారు? రాహుకాలంలో చేసేటువంటి మన ప్రక్రియ అది. అక్కడ దీపారాధన సర్వులు చేయగలరు కాబట్టి అక్కడ దీపారాధన మాత్రమే మనం చెప్పాం. రాహుకి అమ్మవారి విద్యకి సంబంధం ఎక్కడుందంటే జాతకంలో రాహువు బాగా బలంగా ఉండి అనుగ్రహిస్తూ ఉంటే ఆ జాతకుడికి అమ్మవారి విద్యలు బాగా అనుగ్రహిస్తాయి, త్వరగా వస్తాయి అమ్మవారి విద్యలు. ఆ రాహువు యొక్క అనుగ్రహం ఉంటే, పైగా రాహువు యొక్క అనుగ్రహం ఉంటే అమ్మవారి విద్యలు అయితే వస్తాయో అమ్మవారి దయతో రాహువుకి సంబంధించిన దోషాలన్నీ కూడా పోతాయి. అందుకని ఆ రాహువుకి ఇష్టమైన కాలం ఏంటంటే ఒక రోజులో ప్రతి గ్రహానికి ఆ గడియలు ఉంటాయి. ఆ రాహు గడియలు మంగళవారం పూట, అంటే 9 గ్రహాల్లో 7 గ్రహాలకే మనకు వారాలు ఉన్నాయి. కేతువుకి రాహువుకి వారాలు లేవు కదా, అందుకని కేతువుని రాహువుని కుజుడికి సంబంధంగా, కేతువుని శనికి సంబంధంగా మనకి చెప్పేటువంటి శాస్త్రం కొంత ఉన్నది. కాబట్టి మంగళవారం పూట, శుక్రవారం పూట ఈ యొక్క రాహువుకి సంబంధించిన కాలం ప్రవేశించినప్పుడు ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఈ గ్రహం తాలూకు దోషాన్ని పోగొట్టడానికి లేదా ఫలానా గ్రహం బలం పెంచుకోవడానికి ఆ కాలంలో దీపారాధన చేయడం ముఖ్యం. అది ఆమెకు ఇష్టమైన నిమ్మకాయ దీపం పెట్టడం అలవాటులో వచ్చినది. కానీ ఆమెకు ఏది ఇష్టం అంటే పిండి దీపారాధన చాలా ప్రీతి. పిండి దీపారాధన, పిండితో చేసేటువంటి దీపం ఆమెకు బాగా ప్రీతి. అదే శాస్త్రం కూడా చెప్పింది. నిమ్మకాయలో అంత ఇంపార్టెన్స్ లేదు అని ఆచారంగా వచ్చినది ఉండొచ్చు, మనకి తెలియనటువంటి పరిహారాలు చాలా ఉన్నాయి. కాబట్టి నాకు తెలిసినంత పరిధిలో ఆమెకి పిండి దీపారాధన ముఖ్యంగా చెప్పారు. పిండి దీపారాధన పెట్టాలి అనుకున్నప్పుడు ఎంత సంఖ్యలో పెట్టాలి అని? 9 సంఖ్య ముఖ్యం అమ్మవారికి. 9 చాలా విశేషమైన సంఖ్య. ఆమె ఆవరణలు కూడా 9. కాబట్టి ఆ 9 సంఖ్య చాలా ముఖ్యం.
9 దీపారాధన చేస్తే చాలా విశేషం. అంటే ఇప్పుడు ఒక వారంతో ప్రారంభిస్తారు, ఎన్ని వారాలు ఇది కూడా 9 సంఖ్య ఉండాలంటారా? 9 వారాల ఇది మనం ప్రత్యేకంగా రాహు కాలంలో చేస్తున్నాం కాబట్టి, రాహువును ఉద్దేశించి చేస్తున్నాం కాబట్టి, రాహు యొక్క సంఖ్య జప సంఖ్య చూసుకుంటే మనకి 18,000. దశాంశంగా వస్తే 18 వస్తుంది. 18 వారాలు అయితే పూర్ణంగా ఫలితం ఉంటుంది. ఆ 18 1 + 8 తీసినా మనకి ఎంత వస్తుంది? చివరిలో 9 వస్తుంది. 18 వారాలు చాలా ముఖ్యం. పెద్ద కోరిక అయితే, చిన్న చిన్న కోరికలు అయితే 3 వారాలు 9 వారాలు పెట్టుకుంటే చిన్న చిన్న బాధలు తీర్చొస్తుంది అని. అలాగే అండి. సో శూలిని దుర్గా గురించి మనం మాట్లాడి అమ్మవారు దుర్గా దేవి దగ్గరికి వచ్చాం. అయితే విజయవాడ దుర్గా అమ్మవారిని కూడా ఎంతోమంది ఎంతో కొలుస్తూ ఉంటారు. ఆవిడ అక్కడ ఉంటుంది, కనిపిస్తుంది, ప్రత్యక్షం అవుతారు అమ్మవారు అని అంటారు. ఒకసారి మీ మాటల్లో విజయవాడ కనకదుర్గ అమ్మవారి గురించి. దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహము, కామాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఈ 2 అమ్మవార్లు ఇలా మనకి ఉత్తరము దక్షిణం వైపు నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని, తెలుగు బిడ్డల్ని, తెలుగు ప్రజలందరినీ కూడా ఈ 2 అమ్మవార్లు చాలా గొప్పగా రక్షిస్తూ ఉన్నారు. వారిద్దరి మధ్యనే మనం పెరుగుతున్నాం కాబట్టి కావాలంటే చూసుకోండి, ఆంధ్ర రాష్ట్రంలోనూ లేదా తెలంగాణలోనూ ఈ 2 రాష్ట్రాల్లో దుర్గా విద్యలు, కామాక్షి శ్రీ విద్యలు, కామాక్షి అంటేనే లలిత అమ్మవారు, శ్రీ విద్య దుర్గా విద్య చాలా విశేషంగా మనకు చేస్తుంటారు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఎందుకు అంటే మనకి దగ్గరగా ఉన్నటువంటి తల్లి కాబట్టి, మనల్ని ఎప్పుడూ అనుగ్రహిస్తున్నది కాబట్టి, మనం పిలిస్తే పలుకుతున్నది కాబట్టి. అదే మీరు కోలకత్తాను మిగతా రాష్ట్రాలు వెళ్తే కాళీ విద్యలు, తారా విద్యలు చాలా ప్రధానంగా పెట్టుకొని ఉంటారు వాళ్ళు. మనకి లలితా విద్య అసలు వాళ్ళకి చాలా తక్కువ మందికే తెలుస్తుంది అటుపక్క. ఎందుకంటే మనకి ఇక్కడ కామాక్షి ఉన్నది, దుర్గా ఉన్నది కాబట్టి ఈ 2 అమ్మవారుల్ని మనం త్వరగా ప్రసన్నం చేసుకోగలం. మనకు తెలియకుండా మన పూర్వీకులు ఎంతమంది ఆమె అనుగ్రహాన్ని పొంది సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు పొందారో, ఆమె మన పూర్వీకుల్లో ఎంతమందిని కరుణించిందో మనకేమి తెలుసు. మన పుట్టుకు కూడా ఆమె యొక్క కరుణ కారణమై ఉండొచ్చు. అందుకని ఈ మన తెలుగు నాట పుట్టిన వారందరూ కూడా దుర్గాదేవిని ఆశ్రయించటం చాలా త్వరగా ఫలితాన్ని పొందే గొప్ప మార్గం. ఇంద్రకీలాద్రి, ఇంద్రుడికి కూడా తపఫలాన్ని అందించినటువంటి దేవి ఆ తల్లి కాబట్టి ఆ క్షేత్రము, ఆ తల్లి చరణములు, ఆమె యొక్క వదనంతో కూడినటువంటి ఆ ముఖారవిందము దర్శన మాత్రంతోనే భక్తులందరికీ శ్రేయస్సులు లభిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. తెలుగువాడనే వాడికి మాత్రం త్వరగా అనుగ్రహిస్తుందని మేము మాత్రం సపరేట్గా నమ్ముతున్నాం. తెలుగువాడిని త్వరగా అనుగ్రహిస్తుంది తల్లి. అమ్మవారికి ఆ వివక్ష ఉంటుందంటారా? దానం పెట్టామండి, రైట్. ఎంతో అద్భుతంగా వివరించారండి, ధన్యవాదాలు. శ్రీమాత. ఆ అమ్మవారి దయ మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరో అంశంతో మేము ముందరికి వస్తాం.